పచ్చళ్ళేసుకొని తినడం అవుతుంది. సో నేను ఒక గట్టి డిసిషన్ తీసేసుకున్నా అనమాట. కానీ ఇంకెన్ని రోజులు ఇట్లా వర్క్ చేయాలిస్తున్నానా లేదా అంటే వీడియోస్ రావట్లేవు ఏంటి. హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు అంటే వీడియోస్ రావట్లేవు ఏంటి అసలు అక్కకి ఏమైంది అని చెప్పేసి. అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు మెసేజ్ చేస్తారు, ఇంకా కొంతమంది కలిస్తే అడుగుతున్నారు అసలు ఏమైంది వీడియోస్ పెట్టట్లేవు ఎందుకు పెట్టట్లేవు అని చెప్పేసి. అక్క నువ్వు జాబ్ చేయట్లేవా అసలు ఏం చేస్తున్నావు చెప్పక్క అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అన్నమాట. అసలు నేను ఇంకా జాబ్ చేస్తున్నానా లేదా అసలు ఏం చేస్తున్నాను ఏంటి అంటే ఆ మధ్య చాలా వీడియోస్ వస్తున్నాయి కదా, అక్క మీరు జాబ్ చేయట్లేదా ఇంట్లోనే ఉంటున్నారా వీడియోస్ ఎక్కువ చేస్తున్నారని అడుగుతున్నారు. అండ్ అసలు ఎందుకు జాబ్ చేయట్లేదు అసలు చాలా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ వీడియోతో అందరికి క్లారిటీ ఇచ్చేస్తా అసలు నేను ఏం చేస్తున్నా ఏంటి వీడియోస్ ఎందుకు ఆగిపోయినాయి అండ్ ఆ మధ్య వీడియోస్ ఎందుకు ఎక్కువ వచ్చినాయి అనేది అందరికీ ఈ వీడియోలో చెప్పేస్తా అనమాట. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి. అండ్ ఆల్రెడీ ముందుగా మన ఛానల్లో చెప్పేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, అర్థం కావట్లేదు. జాబ్ చేయట్లేదా అని అంటున్నారు. సో దాని గురించి చెప్దాము. జాబ్ చేయట్లేదా అంటే ఎస్ చేయట్లేదు, మానేసిన గుర్తులేదు. సెప్టెంబర్లో అయితే మానేసిన అనమాట. అండ్ కారణాలు ఏంటి అంటే పిల్లల కోసం, మెయిన్ గా పిల్లల కోసమే నేను జాబ్ మానేయాల్సి వచ్చింది. అంటే ఇంతకు ముందు ఎట్లుండే ఇప్పుడు ఏమైంది అన్న ఒక డౌట్ కూడా రావచ్చు. సో ఓకే, ఇంతకు ముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండే అండ్ అంటే కొన్ని మనకు సిచ్యువేషన్స్ ని బట్టి మానేయకుండా వర్క్ చేయాల్సి ఉండే అనమాట. సో అట్లా వర్క్ చేయాల్సి వచ్చింది. కానీ ఇంకెన్ని రోజులు ఇట్లా వర్క్ చేయాలి, ఇంకెన్ని రోజులు ఇంకా పిల్లల్ని ఇట్లా ఇట్లా చేసుకుంటా నేను వర్క్ చేయాలని కొంచెం గట్టిగా డిసిషన్ తీసుకున్నాను అనమాట. ఇది కాదు, పిల్లల్ని చూసుకుంటానే ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి చాలా ఆలోచించిన. ఇంకా అట్లా అని చెప్పేసి నేను జాబ్కి అయితే మానేయడం జరిగింది. ఫస్ట్ లీవ్ తీసుకున్నా, అంటే ఎట్లా ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటది ఏంటి సెట్ చేసుకోవచ్చా లేదా అనేసి. సో లీవ్ తీసుకున్నా అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ట్రై చేసిన, ఇంకా జరగలేదు అనమాట. అండ్ ఇంకొకటి చాలా ప్రెషర్ కూడా ఉంటది వర్క్ ఫ్రమ్ హోమ్ లో. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా గానీ మనం ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సో చేయగలనా లేదా అనిపించింది. ఇంకా లాస్ట్ ప్రీవియస్ డేస్ గుర్తొచ్చేసినాయి నాకు. అమ్మో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉంటే ఇలా ఉంటది, మనం అంటే ఎంత అవుట్పుట్ ఇచ్చినా గానీ రికగ్నైజేషన్ అయితే అస్సలు ఉండదు. ఇది మాత్రం 100% చెప్తున్నా. ఇంకా ఇవన్నీ అంటే మనం పని చేసుకుంటాం, వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న పని చేసుకుంటాము, ఆఫీస్కి వెళ్ళినా పని చేసుకుంటాము. టైమింగ్ అనేది దానికి టైం ఖచ్చితంగా కేటాయించాలి. కానీ ఇంకా మళ్ళీ ఇట్లా ఉండి ఇట్లా వర్క్ చేసుకుంటా కొంచెం ఇంకా ఎంతైనా వాళ్ళు చూడరు కాబట్టి మనం చేస్తున్నామా లేదా అనే డౌట్ ఖచ్చితంగా వస్తది. అంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ టైంలో మన మీద వర్క్ చేసుకోవడం ఇవన్నీ ఇట్లా జరిగేసి వాళ్ళకి మనకి ఇట్లా వస్తాయి. ఎందుకు వర్క్ చేసిన చేయని పేరు ఉంటది, ఇక వాళ్ళకి డౌట్స్ అన్ని ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు అని ఇంకా డిసిషన్ తీసుకున్నా. సో అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఎన్ని రోజులు చేస్తాం, కొద్ది రోజులే చేస్తాం. ఇంక ఇదంతా కాదు, ఏదో ఒకటి చేసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి. మార్నింగ్ లేవడం, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, 6 అంటే 6కే స్టార్ట్ అవ్వాలి. అంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అయిపోతుంటది. వంట చేసుకోవడం ఉండదు, సరిగ్గా తినడం ఉండదు, కర్రీస్ వేసుకోవడానికి టైం ఉండదు, పచ్చళ్ళు వేసుకొని తినడం అవుతుంది. సో నేను ఒక్కదాన్ని అంటే ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ ఉంది వాళ్ళకు ఇబ్బంది పెడుతున్న ఫీలింగ్ వచ్చేసింది. సో నేను ఇంకా ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకున్నా. ఇంకా అట్లా మానేసి ఇక కొద్ది రోజులైతే ఇంకా ఆలోచిస్తున్నా ఏం పని చేస్తే బాగుంటది, ఏం పని చేస్తే బాగుంటది అని చెప్పేసి చాలా డేస్ ఆలోచించిన అనమాట. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది బొటిక్ అండ్ బ్యూటిషియన్ కదా. సో ఈ రెండు కూడా బాగా తెలుసుకున్నా అనమాట. అంటే ఏది చేస్తే ఎట్లుంటది, ఏది చేస్తే ఎట్లుంటది అని చెప్పేసి చాలా 2 months లో కొంచెం కవర్ చేసిన అనమాట. గ్రౌండ్ వర్క్ అంటారు కదా, సో అట్లా చేసేసిన. ఇంకా తిరిగిన, బాగా తిరిగితే బ్యూటిషియన్ లాగా దానికేమో దానికి సో దానికే ఉంది, దీనికే ఉంది అనమాట. అంటే ఇప్పుడు మిషన్ తీసుకున్నాం అనుకో, బొటిక్ చేస్తే కళ్ళు పోతాయి, మెడలు నొస్తాయి అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగితే ఇవన్నీ వస్తాయి, వద్దు నువ్వు జాబే చేసుకో, అసలు జాబ్ ఎందుకు మానేసినావు అంటున్నారు. అండ్ బ్యూటీషియన్ కి వస్తే అబ్బా పొద్దున్నే లేవాలి, మేకప్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ప్రోడక్ట్స్ విషయంలో మనకి వాళ్ళకి స్కిన్ టైప్స్ అవన్నీ తెలుసుకోవాలి, ఏమైనా తేడా వస్తే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. అండ్ ఇంకా హైబ్రోస్ అవన్నీ మనకు సెట్ కావు, అంటే ముందు నుంచే నేర్చుకోవాలి కదా. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటే అంత కొత్త కొత్తగా అనిపించింది. అసలు ఏం చేయాలనో అసలు అర్థం కాలేదు, చాలా ఆలోచించిన.
అసలు ఏం చేస్తే బాగుంటది అస్సలు అర్థం కావట్లేదు అనమాట. కానీ ఏదో ఒకటి ఇంట్లోనే ఉండి చేయాలని చెప్పి మాత్రం గట్టిగా డిసైడ్ అయినా. ఇంకా అట్లా కొద్ది రోజులు ఆలోచించిన. ఇంకా 2 మంత్స్ 2.5 మంత్స్ ఇక ఇప్పటి వరకు వచ్చేసిన అనమాట. 2.5 మంత్స్ అయిపోతుంది. అంటే ఇంకేం జేయట్లేదు. మంచి సాలరీని వదిలేసుకున్నా. సాలరీ రావట్లేదు. కొంచెం ఇబ్బందవుతుంది. అంటే ఆల్రెడీ మన సాలరీస్ అకౌంట్‌లో ఎవ్రీ మంత్ చూస్తా ఉంటాం గదా! సో, అవన్నీ వచ్చేది అంత ఇబ్బందయిపోతుంది. ఇంకా ఎన్ని రోజులు ఇంకేం జేయాలి? ఇంకా ఏం డెసిషన్ ఎగ్జాక్ట్‌గా తీసుకోలేకపోతున్నా. ఎంతమందిని ఏ ఎక్స్‌పీరియన్స్ అడిగినా ఎవరి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు షేర్ జేస్తున్నారు. అదొద్దంటున్నారు. జాబే చేయమంటున్నారు. ఇదంటున్నారు. జాబే జేయమంటున్నారు. అసలు ఏం అర్థం గావట్లేదు. ఇంకా మళ్ళీ జాబ్‌కెళ్దాము అన్న థాట్ గూడా వచ్చింది సడెన్‌గా. మళ్ళీ ఎళ్దాము ఇంకిది గాదు సాలరీ రావట్లేదు. కానీ వద్దు మళ్ళీ ఎన్ని రోజులు జాబ్ జేస్తాం. మళ్ళీ మార్నింగ్ లేవాలి, ఎళ్ళాలి అంటే భయమేసింది నాకు. అండ్ ఇంకొకటి ఇంట్లో పిల్లలకి బాగా కనెక్ట్ అయిపోయిన. ఎవ్రీడే ఫుడ్ ప్రిపేర్ జేయడం, వాళ్ళకి నచ్చింది ఇవ్వడం, ఇవన్నీ అయిపోయినాయన్నమాట. ఒక రెగ్యులర్ యాక్టివిటీ లాగా నాకు ఇంట్లోనే అలవాటయిపోయింది. సో, ఇంకిది గాదు అని జెప్పేసిన. ఫైనల్‌గా అయితే బొటిక్ ఫిక్స్ అయిపోయినా అన్నమాట. అంటే నాకు ఆల్రెడీ ఏమీ తెలియదు. స్టిచ్చింగ్ తెలియనప్పుడే నేను కొన్ని స్టిచ్ జేసినా అన్నమాట. ఇక్కడ పిక్స్ పెడతా జూడొచ్చు. అంటే పిల్లలయి కొన్ని చిన్న చిన్నవి అట్లా స్టిచ్ జేసినా. సో, బ్యూటీషియన్ సైడ్ ఎళ్ళాము అంటే మనం బేసిక్ చిన్న నుంచి నేర్చుకోవాలి. ఇంకా ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది గదా! బొటిక్ అని జెప్పేసి సో, ఇదే ఫీల్డ్‌కెళ్దాము అని జెప్పి ఇంకా గట్టిగా డిసైడ్ అన్నమాట. దీని విషయంలో గూడా చాలా తిరిగినా. అయితే ఒక దగ్గర జాయిన్ అయిన ఫస్ట్. అంటే పేరు చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఎళ్ళేవాళ్ళు గూడా ఉంటారు గదా! సో, పర్సనల్‌గా నాకు నచ్చలేదు. మేబీ వాళ్ళకి నచ్చొచ్చు గదా! అందుకే నేను పేరు అనేది రిలీజ్ చేయట్లేదు. సో, అక్కడ జాయిన్ అయిన 10,000 పేమెంట్ జేసినా, అక్కడ నేర్చుకున్నా. నాకస్సలు వర్త్ అనిపించలేదు. అంటే ఇన్ ఫ్యూచర్‌లో మనం ఎలా స్టిచ్ జేయాలి? ఒక కస్టమర్ మన దగ్గర ఎలా ఎక్స్‌పెక్ట్ జేస్తాడు? ఏంటి అనేది మనం ముందు నుంచి అంటే నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలనేది నా థాట్. కానీ అక్కడికెళ్తే నార్మల్‌గా నేర్పించే టైలర్స్ లాగానే అనిపిచ్చింది. అండ్ ఇంకోటి ఇందులో ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది. అండ్ టైలర్ ఉందన్నమాట. చాలా మంది బొటిక్ పెట్టుకోవాలి, టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్‌లో జాయిన్ అవుతున్నారు. సో, అది తప్పనమాట. అంటే నేను దెలుసుకున్నా. ఫ్యాషన్ డిజైనింగ్ అనేది మనం ఎలాంటి చెప్పులేసుకుంటే ఎలా కనిపిస్తామో, ఈ డ్రెస్‌కి ఈ లెగ్గిన్ ఏసుకుంటే బావుంటదా? ఈ డ్రెస్‌కి షూస్ ఏసుకుంటే బావుంటదా? అని అదొక ఫ్యాషన్ అన్నమాట. అంటే మనం అది క్రియేట్ చేయడానికి ఉంటది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో కలర్ కాంబినేషన్స్, ఏ కలర్స్ ఇవన్నీ థీమ్స్ ఉంటాయన్నమాట. కానీ బొటిక్ టైలరింగ్ అనేది డిఫరెంటు. అందులో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. అంటే ఇది కూడా ఉండాలి. బట్ కొంతమంది మైండ్‌సెట్ ఎట్లుంటదంటే నాకు ఓన్లీ కుట్టడమే గావాలి. ఫ్యాషన్ డిజైనింగ్ ఇదంతా వద్దు అనుకునే వాళ్ళుంటారు. సో, అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ చూస్ చేసుకోవద్దు. ఓన్లీ టైలరింగ్ మాత్రమే నేర్చుకోవాలి అన్నమాట. సో, అట్లా నేను తిరిగితే ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది మీరు నేర్చుకోవచ్చు. 1 ఇయర్ కోర్స్ అని చెప్పారు. దానికి చాలా అమౌంట్ ఉంది. ఇంకా అంత అమౌంట్ నేను పే చేయాలనుకోవట్లేదు. అయినా ఇదంతా బొమ్మలు గీయడము, కలర్స్ చేయడం నాకొద్దు. ఓన్లీ నేర్చుకోవడమే నాకు గావాలి అని జెప్పేసి అనుకున్నా. సో, అట్లా తిరిగితే ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ తెలుసుకున్నా అనమాట. ఇది గాదు అని జెప్పేసి ఇంకొక దాంట్లో జాయిన్ అయినా. అందులో ఓన్లీ టైలరింగ్ గూడా ఉందనమాట 6 మంత్స్. ఇంక నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఏం నేర్పిస్తున్నారు అనిపిచ్చింది. నాకు అస్సలకే నచ్చలేదనమాట. ఇది గాదు మనం ఎక్స్‌పెక్ట్ జేసింది ఇది గాదు. ఇంతకు మించి మంచిగా ప్రొఫెషనల్‌గా నేర్చుకోవాలి టైలరింగ్ అనేది అనిపించిందనమాట. ఇంకా ఫైనల్‌గా ఒక దాంట్లో అయితే జాయిన్ అయిపోయినా. అది గూడా నేను ముందు ముందు వీడియోస్‌లో ఖచ్చితంగా మీకు జెప్తా. అది ఎక్కడ జాయిన్ అయినా, ఎక్కడ నేర్చుకుంటున్నా, ఏంటి అనేది. ఎందుకంటే ఇంకా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతది గదా! సో, ఈ వీడియోలో నేను ఎందుకు మానేసిన, ఏంటి అనేది ఇదే కాన్సెప్ట్ గాబట్టి దీని గురించి చెప్పాలనుకుంటున్నా. సో, ఇదన్నమాట ఫైనల్‌గా బొటిక్‌లో అయితే జాయిన్ అయిపోయినా. ఇంకా మేబీ అప్‌కమింగ్ వీడియోస్‌లో నాకు దాని గురించి మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా నేను జాయిన్ అయ్యి 10 డేసే అవుతుంది. డిసెంబర్ 11కి నేను జాయిన్ అయిపోయినా. ఫైనల్‌గా ఇంకా గట్టి డెసిషన్ తీసేసుకున్నా అనమాట. ఇంకా నా వీడియోస్‌ని మీరందరూ ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ నా బొటిక్ ఇదంతా ఇది నేర్చుకోవడానికి 6 మంత్స్ పడుతుంది. ఆల్‌మోస్ట్ జూన్‌లో కంప్లీట్ అయిపోతదనమాట నా కోర్స్. సో, కంప్లీట్ అయిన తర్వాత ఇంగా నా రన్నింగ్ వీడియోస్ అన్నీ చూడండి. నేను మార్నింగ్ లేవడం, ఎళ్ళడం ఇవన్నీ మేబీ వీలైతే పెడతా. లేకపోతే కొంచెం వీడియోస్ తగ్గొచ్చు, పెరగొచ్చు. డిపెండ్స్ ఆన్ నా టైమ్ అన్నమాట. అక్కడ హోమ్ వర్క్స్ ఉంటాయి. హోమ్ వర్క్స్ చేయాలి. రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ రాయాలి. సో, అంటే నా మైండ్ సెట్‌కి తగ్గట్టు ఒక మంచి ఇన్‌స్టిట్యూషన్ అయితే దొరికింది. ఇక ఫైనల్‌గా నాకది నేర్చుకుంటున్నా. సో, మీకు గూడా ఆ ఇన్‌స్టిట్యూషన్ గురించి కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ జేయండి. నేను దాని గురించి గూడా చెప్తాను. అండ్ ఎక్కడ నేర్చుకుంటున్నా, ఏంటి అనేది. సో, ఫైనల్‌గా 10 డేస్ కంప్లీట్ అయిపోయింది. అందుకే వీడియోస్ చాలా రావడం తగ్గిపోయినాయన్నమాట.
సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అని నేను అనుకుంటున్నా. ఇంకేమైనా అడగాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తా దానికి. అండ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఇంకెవరికైనా కావాలి అంటే షేర్ చేయండి. మీకు ఇంకా నేను ఎక్కడ జాయిన్ అయిన ఏంటి కావాలి అంటే ఖచ్చితంగా అడగండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోలేదు కదా! థాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు నా వీడియోని కంప్లీట్‌గా చూసిన వాళ్ళకి చాలా 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 థాంక్స్ అన్నమాట. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నైస్ అని చెప్పేసి. అండ్ బాయ్. మళ్ళీ మంచి ఒక వీడియోతో కలుసుకుందాము. బాయ్.